ఏపీలో పెద్దగా ఆశలు లేని టైంలోనే కమలంతో ప్రయాణానికి ఆయన పెద్ద రూట్ మ్యాపే సిద్ధం చేసుకున్నారు. గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను తాను ఎంచుకున్న నియోజకవర్గంలో ఊదరగొట్టారు. సీన్ కట్ చేస్తే ఎలక్షన్ టైంలో కూటమి ఏర్పాటై అసలు పోటీకే ఛాన్స్ లేకుండా పోయింది. అయితే అదంతా ఫేట్ అనుకుని సర్దుకుపోయిన ఆ నాయకుడు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. ఇందుకీ ఆయన ఎవరు? సడన్ ఎంట్రీ వెనుక వ్యూహం ఏంటి? సైలెంట్ మ్యాన్, స్ట్రాంగ్ మెసేజ్. తపన చౌదరి తపన దేనికోసం? బీజేపీ హనుమంతుడు శంఖం పూరించారా? గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఈ పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ తపన చౌదరి అనగానే ఏలూరు పార్లమెంట్ పరిధిలో మెజారిటీ జనాలు ఈజీగా గుర్తుపడతారు. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన నాయకుడిన. అంతేకాదు ఆ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి హడావుడి చేశారు. పోటీలో ఉండబోతున్నట్టు అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. అయితే పొత్తులో భాగంగా సీన్ రివర్స్ అయింది. సీటు మిత్రపక్షానికి దక్కడంతో సైలెంట్ అయిపోయారు. ఇక టికెట్ దక్కదని తెలియగానే అప్పట్లో భారీ మీటింగ్ ఏర్పాటు చేసిన తపన చౌదరి తాను హనుమంతుడి లాంటి పనిమంతుడినని, ఖచ్చితంగా పోటీలో ఉంటానని భారీ ప్రకటనలే చేశారు. ఫైనల్ గా టికెట్ దక్కకపోవడంతో ఉత్తమ బీజేపీ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కరసేవకుడిగా పార్టీ లైన్ కి కట్టుబడాల్సొచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తపన చౌదరి మరొకసారి తన తపనను తాజాగా బయటపెట్టుకుంటున్నారట. చాలా కాలం తరువాత ఇటీవల జరిగిన హైందవ శంఖారావం కార్యక్రమంతో తిరిగి పార్లమెంట్ పరిధిలో యాక్టివ్ అయ్యారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో పాటు భారీ జన సమీకరణతో మరోసారి ఏలూరు పార్లమెంట్ పరిధిలో తపన చౌదరి పేరు వినిపించింది. పొలిటికల్ హడావుడి పక్కన పెట్టేస్తే ఇటీవల తణుకు మండలం దువ్వలో జరిగిన ఒక ఘటన సార్ వారిని హీరోని చేసేసిందట. స్థానిక సూర్య దేవాలయం దగ్గర మహిళలు కోలాటమాడుతుంటే అక్కడికొచ్చి తాగుబోతులు గలాటా చేసిన ఘటనపై రెచ్చిపోయారట తపన చౌదరి. కోపంతో ఊగిపోతూ నిందితులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారట. సాధారణంగా ఇలాంటి ఇష్యూస్ లో బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ కరసేవకులు ఆ మాత్రం ఆవేశంతో మాట్లాడడం సహజమే, కానీ తపన చౌదరి సహజ శైలికి విరుద్ధంగా రెచ్చిపోవడమే ఆసక్తిని కలిగిస్తోంది. ఇన్సిడెంట్ దగ్గరికి రావద్దంటూ స్థానిక బీజేపీ నేతలు ఫోన్ చేసి కోరినా వందే భారత్లో భారీ స్పీడ్లో వచ్చేసి కొడితే కొట్టించుకోవాలా అంటూ సీరియస్ గా రియాక్ట్ అవ్వడం పొలిటికల్ గా అటెన్షన్ క్రియేట్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా దాడులు ఆగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట ఈ హనుమంతుడి లాంటి పనిమంతుడు. సీన్ కట్ చేస్తే దువ్వ ఘటనలో నిందితులు టీడీపీ సానుభూతి పరులుగా తేలిందట. బీజేపీ నేతలు రంగంలోకి దిగడంతో నిందితులు చేసిన రాజీ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి కటకటాల పాలయ్యారు. మొత్తానికి గారపాటి చౌదరి సరైన బాల్ ని సిక్సర్ కొట్టి హిందువుల పక్షానికి స్థానిక హీరోగా ప్రొజెక్ట్ అయిపోయారు. రాబోయే రోజులకు ఇది పునాదిలా ఉపకరిస్తుందని బీజేపీలోనే గుసగుసలు మొదలయ్యాయి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.